వెల్కమ్ బ్యాక్ టు వీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయూత పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో అటువంటి పెన్షన్ లబ్ధిదారులకు అదిరిపోయే తీపి కబురు గుడ్ న్యూస్ శుభవార్తను ప్రకటించిన మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఎట్టకేలకు రాష్ట్రంలో ఉన్నటువంటి 11 రకాల కేటగిరీలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, పెలేరియా డయాలసిస్, హెచ్ఐవి ఎయిడ్స్ వికలాంగులు వంటి ఉన్నటువంటి వివిధ రకమైన పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఈ నెలకు సంబంధించినటువంటి ఆసరా చేయూత పెన్షన్ డబ్బులను అయితే జమ చేయడం అయితే జరుగుతుంది. ఇక 2016 రూపాయలు, 4016 రూపాయల చొప్పున తిరిగి పాత పెన్షన్ డబ్బులనే లబ్ధిదారుల ఖాతాలలోనైతే పంపిణీ చేయబోతున్నట్లు ఇక్కడ ప్రకటన అనేది ఇవ్వడం అయితే జరిగింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక రాష్ట్రంలో చాలా వరకు కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేస్తారని ఊహించినప్పటికీ మనకి ఈ నెలలో కూడా తిరిగి పాత పెన్షన్ డబ్బులను అయితే జమ చేస్తున్నట్లు ఇక్కడ అప్డేట్ను అయితే వెల్లడించడం జరిగింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక మనకి దాదాపు రాష్ట్రంలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు కొత్త పెన్షన్ డబ్బులు ఎప్పటి నుంచి విడుదల చేస్తారనే విషయంపై ఇక్కడనైతే తెలుసుకుందాము. ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఇక్కడ ఎవరైతే మహిళలు ఉన్నారో మహిళలకు కూడా మహాలక్ష్మి అనే పథకం ద్వారా ప్రతి మహిళకి 2500 రూపాయలు, దాదాపు ఏడాదికి 30,000 రూపాయలు అందించే ఈ మహాలక్ష్మి పథకం కోసం కూడా చాలామంది మహిళలు ఎదురు చూడడం అయితే జరుగుతుంది. ఇక పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో ఎటువంటి అవకతవక లేకుండా సమాచారం అయితే తెలుసుకుందాము. దానికంటే ముందు వీడియోని చూసినటువంటి ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత మందికి వీడియోని అయితే షేర్ చేయండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. సో వీడియోని చూసేటువంటి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీలైనంత మందికి షేర్ చేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ నోటిఫికేషన్ సింబల్ని అయితే ఆన్లోనైతే ఉంచుకోవాల్సిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను, అడుగుతున్నాను. ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలకి అప్డేట్లకి వచ్చినట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో పెన్షన్ లబ్ధిదారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక మంచి శుభవార్తను అయితే ప్రకటించడం అయితే జరిగింది. ఇక ఇది వరకు 2,000 రూపాయలు, 4,000 రూపాయల పెన్షన్ డబ్బులు తీసుకుంటున్నటువంటి ప్రతి ఒక్కరికి 2,000 రూపాయలు తీసుకునే వారికి 4,000 రూపాయలు, 4,000 రూపాయలు తీసుకునే వారికి 6,000 రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను అయితే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జమ చేయబోతున్నట్లు ఇక్కడ ప్రకటన అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక మనకి దాదాపు తెలంగాణలో ఈ కొత్త పెన్షన్ డబ్బుల పంపిణీకి మనకి సమయం అనేది పట్టొచ్చు అని అయితే తెలపడం అయితే జరిగింది. ఇప్పటికే ఆర్థిక శాఖకు నిధులు సర్దుబాటు చేయాలని అప్డేట్స్ అయితే పంపించడం జరిగింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. తెలంగాణలో దాదాపు కొన్ని వేల కోట్ల రూపాయలు ఈ కొత్త పెన్షన్ డబ్బుల కోసం గాను ఇటు మహాలక్ష్మి పథకం డబ్బుల కోసం గాను అవసరం అయితే పడతాయి. ఇక అవసరం పడుతున్నటువంటి డబ్బుల కోసం ఆర్థిక శాఖకు స్టేట్మెంట్ అనేది పంపించడం అయితే జరిగింది. నిధులు అనేది సరిపడా ఇక్కడ తీసుకోవాలని. ఇక్కడ దీంతో పాటుగా ఇటు ఎవరైతే మహిళలు ఉన్నారో ఈ మహాలక్ష్మి పథకం కోసం కూడా చాలామంది మహిళలు కూడా ఎదురు చూడడం అయితే జరుగుతుంది. కాబట్టి ఈ మహాలక్ష్మి పథకం కోసం కావాల్సినటువంటి నిధులను కూడా ఏర్పాటు చేయాలని ఆయా జిల్లా కలెక్టర్లకు, ఆర్థిక శాఖకు ఆదేశాలు అయితే జారీ చేయడం అయితే జరిగింది. ఇక మనకి దాదాపు ఈ కొత్త పెన్షన్ డబ్బులు ఇటు ఈ మహాలక్ష్మి పథకం డబ్బులు రిలీజ్ చేసే సమయం వరకు చాలా వరకు అయితే సమయం అని పట్టొచ్చని వెల్లడించడం జరిగింది. ఇక ఇది ఇలా ఉండగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల పెన్షన్ డబ్బులను అయితే తిరిగి అయితే ప్రభుత్వం నుంచి ప్రజల ట్రెజరీలోకి పెన్షన్ డబ్బులను అయితే జమ చేయడం అయితే జరుగుతుంది. ఇక ఈ నెల చివరి ఆఖర్ల నుంచి అయితే ఈ నెల పెన్షన్ డబ్బులు 2,000 రూపాయలు, ఇటు 4,000 రూపాయల పెన్షన్ డబ్బులను అయితే పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఈ పెన్షన్ డబ్బులను అయితే జమ చేస్తూ ఇక్కడ అప్డేట్స్ని అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఈ పెన్షన్ డబ్బులు మీ ఖాతాలలో జమ కావాలంటే తప్పకుండా కేవైసీ అప్డేట్స్, ఎన్బిసిఐ లింక్ అప్డేట్ చేయించుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇటువంటి అప్డేట్ చేసుకొని ఉంటేనే మీకు రావాల్సినటువంటి పెన్షన్ డబ్బులు అయితే ఖాతాలలోనైతే జమ అవుతాయి. తిరిగి ఈ పెన్షన్ డబ్బులు మే నెల 30వ తారీఖు నుంచి మొదలుకొని జూన్ నెల 10వ తారీఖు లోపల ప్రతి నెలలో జమ చేసినట్లుగా ఈ పెన్షన్ డబ్బులను అయితే జమ చేయబోతున్నట్లు ఇక్కడ అప్డేట్స్ అయితే రావడం అయితే జరిగింది. ఈ రోజున్న అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ.